కంపల్సరీ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మొత్తం దీని మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటుందండి. ఎస్ఐపి మేనేజ్మెంట్ మొత్తం అంతా ఇదే హౌస్ బ్యాంక్స్తోనే. ఇక్కడ నార్మల్లీ ఇది ఏంటంటే ఇది మాన్యువల్లీ క్రియేట్ చేయడం యాక్చువల్గా. బట్ అయితే కనుక ప్రాజెక్టులు అయితే కనుక ఎలా చేస్తారండి, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉందండి, ఇప్పుడు హౌస్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎలా చేస్తారు చెప్పండి. FS00 అన్నారు అందులో 00 ఇప్పుడు మనకి ఒక హౌస్ బ్యాంక్ కాబట్టి ఎట్లా క్రియేట్ చేశానండి, ఒక హౌస్ బ్యాంక్ కాబట్టి ఇలా క్రియేట్ చేశాను. మరి మనకి ఒక కంపెనీలో పెద్ద కంపెనీ ఉందండి, క్లయింట్ ఇది మనకి యాపిల్ క్లయింట్, వీళ్ళకి పేమెంట్స్ డిఫరెంట్ కంట్రీస్లో చేస్తూ ఉంటారు. ఒక 10 హౌస్ బ్యాంక్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారండి, టెంప్లెట్ యూజర్కి ఇచ్చి బీటీసీలో అప్లోడ్ చేస్తాం. టెంప్లెట్ ఏం టెంప్లెట్ అండి, హౌస్ బ్యాంక్ టెంప్లెట్, మాస్టర్ డేటా టెంప్లెట్. హౌస్ బ్యాంక్స్ ఇచ్చి యూజర్కి ఇస్తారు, యూజర్ ఫిల్ చేస్తాడు, అయిపోయింది. సో మనకి ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయింది. ఒక హౌస్ బ్యాంక్ మాన్యువల్లీ క్రియేట్ అయ్యాలి. ప్రాసెస్ ఏంటండి, ఏ మాస్టర్ డేటా అయినా ఇదే కాదండి, ఎలా చేస్తారు, ఎలా చేస్తారండి, యూజర్ అప్రూవల్ తీసుకుంటారు సార్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి. కన్సల్టెంట్ సార్, యూజర్ అప్రూవల్ తీసుకుంటారు హౌస్ బ్యాంక్ క్రియేట్ చేయాలంటే. కన్సల్టెంట్ చేస్తాడు సార్. కన్సల్టెంట్ యూజర్ దగ్గర మనం పర్మిషన్ తీసుకొని ఆ డీటెయిల్స్ ద్వారా మనం కన్సల్టెంట్ టు క్రియేట్ బ్యాంక్ అకౌంట్ సార్. అదే మిస్టేక్ అండి. సపోర్ట్ ప్రాజెక్ట్లో అయితే యూజర్ చేస్తాడు సార్. ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ నుంచి అయితే యూజర్కి తెలియదు కాబట్టి కన్సల్టెంటే చేస్తాడు సార్. కన్సల్టెంట్ ఏ స్టేజ్ వరకు చేస్తాడు, ప్రాక్టికల్గా డిస్కస్ చేయండి. మీకు ప్రాజెక్టుకి వెళ్ళబోతున్నారు, ఎలా చేస్తారు ప్రాక్టికల్గా, ఏ స్టేజ్ వరకు మనకు అథారిటీ ఉంటుందండి. ఏ మాస్టర్ డేటా కూడా కన్సల్టెంట్ ఈజీ యాక్సెస్లో చేయడండి. మనకి టెస్టింగ్ చేస్తున్నప్పుడు డెవలప్మెంట్లు చేస్తాడు, క్వాలిటీ కా నుంచి అసలు మనం చేయమండి. మాస్టర్ డేటాస్ కన్ఫిగరేషన్ ఒక్కటే మనం చేస్తాం, అన్నీ కూడా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ అవుతాయి. అలాగే మాస్టర్ డేటాస్ డెవలప్మెంట్ క్వాలిటీలో అప్లోడ్ చేసాక ఒకసారి ప్రాజెక్ట్ టెస్టింగ్ అయిపోయి సపోర్ట్కి వెళ్ళిపోయాక ప్రాజెక్టులు అయితే కనుక యూజర్సే చేసుకుంటారండి మాస్టర్ డేటాస్. ఇప్పటికీ మనం దాంట్లో చేయమండి, అర్థమైందండి. మాస్టర్ డేటాస్ ఎప్పటికీ మనం చేయమండి, యూజర్స్ చేసుకుంటారు విత్ అప్రూవల్ ఆఫ్ ద మేనేజ్మెంట్. కన్ఫిగరేషనే మనం చేస్తాం, మాస్టర్ డేటాస్ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనకు సపోర్ట్ ఉందండి. ఇంప్లిమెంటేషన్ అయిపోయాక వాళ్ళే మొత్తం అన్నీ చేసుకుంటే మనకు సపోర్ట్ మనం అవసరమే లేదు. వరల్డ్ వైడ్ ఇదే కదండి, ఈ టెక్నాలజీలోనే సపోర్ట్ అవసరం లేదు. అర్థమైంది సార్. మాస్టర్ డేటాస్ యూజర్స్ ఎందుకు చేసుకుంటారండి, మాస్టర్ డేటాస్ యూజర్స్ ఎందుకు చేసుకుంటారండి, వాళ్ళకి వాటి మీద అవగాహన అన్నీ ఉంటాయి కదా సార్. ఆప్షనల్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి కదా సార్. ఫీల్డ్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ సప్రెస్డ్, అన్ని డిపార్ట్మెంట్స్ గురించి వాళ్ళకే రిక్వైర్డ్ కాబట్టి డేటా ఇన్పుట్ చేసినప్పుడు సో వాళ్ళకి అన్ని తెలిసి ఉండాలి కాబట్టి వాళ్ళే రిఫర్ చేసుకుంటారు. మాస్టర్ డేటాస్ అంటే ఎంటీ డేటా అండి. ఎంటీ డేటాలో యూజర్స్కే తెలుస్తాయి, కన్సల్టెంట్కి తెలవు. కరెక్ట్ సార్. ఓన్లీ కన్ఫిగరేషన్ మాత్రం కన్సల్టెంట్ చేస్తాడు సార్. ఎస్ కన్ఫిగరేషన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, టెస్టింగ్, బ్లూ ప్రింట్, ఇంప్లిమెంటేషన్లో, రోల్అవుట్లో, సపోర్ట్లో అసలు ఈజీ యాక్సెస్లోకి కన్సల్టెంట్ వెళ్ళండి, మనం చేయకూడదు అక్కడ. ఏ మాస్టర్ డేటా ఇప్పుడు హౌస్ బ్యాంక్స్ 10 చేశారండి, ఒక 6 హౌస్ బ్యాంక్స్ అప్లోడ్ చేశారు. అదే ఒక సపోర్ట్కి వెళ్ళిపోయింది మీ యాపిల్ ప్రాజెక్టు, ఒక మేబీ 1 ఇయర్ తర్వాత ఇంకొక హౌస్ బ్యాంక్ కావాల్సి ఉంది మాన్యువల్లీ. అలా యూజరు మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని యూజరే క్రియేట్ చేసుకుంటాడు, మనం చేయకూడదు. ఇప్పటికీ యూజర్ ఎక్కడ చేస్తాడండి మాస్టర్ డేటాని, సపోర్ట్ ప్రాజెక్ట్లో ఈజీ యాక్సెస్, FS00 చేస్తాడు, ఏ సర్వర్లో చేస్తాడు, ప్రొడక్షన్ సర్వర్లో చేసుకుంటాడండి డైరెక్ట్. అదే కన్ఫిగరేషన్, ఏ కన్ఫిగరేషన్ అయినా మీరు ప్రొడక్షన్లో చేయకూడదండి, ఎక్సెప్ట్ 2 పాయింట్లు అండి. ఏంటి సార్ ఆ 2 పాయింట్లు మహేష్ గారు, ఏంటండి? నంబర్ రేంజెస్. ఫైన్. సెకండ్ వన్ which is furtherly extended వాటికి సార్ నెంబర్ రేంజెస్ ఒకటి, ఇంకొకటి ఉంది చెప్పండి. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్, ఎక్స్చేంజ్ రేట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ కాదండి, ఎక్స్చేంజ్ రేట్స్ OB08.